ఇయర్స్ లో 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్ సీఎం అయిన తర్వాత కరోనా ఈ పరిస్థితులన్నీ కూడా చూసి మెడికల్ కాలేజీలు మన దగ్గర డాక్టర్లు పెరగాలి, డాక్టర్లు ఉచితంగా చదివించాలి, అలాగే హాస్పిటల్స్ పెరగాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 17 మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలోని 500 బెడెడ్ అంటే కేజీహెచ్ లాంటిది మెడికల్ కాలేజెస్ అన్నింటినీ పీపీపీ మోడల్లో ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇవి గవర్నమెంట్ లో ఉంటే పెర్ ఇయర్ 2550 మంది మెడికల్ స్టూడెంట్స్ కింద గవర్నమెంట్ కాలేజీలో సీట్లు పెరుగుతాయి. రెండోది ప్రతి ప్రాంతంలోని 500 బెడ్ హాస్పిటల్ వస్తుంది. మనకి ఇప్పుడు కేజీహెచ్ ఒకటే, కానీ అలా పార్వతీపురంలో ఒకటి, పాడేరులో ఒకటి, నర్సీపట్నంలో ఒకటి, రాజమండ్రి ఇలా 17 మెడికల్ కాలేజీలు వస్తే ఎక్కడికక్కడ ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య రెండే ఉంటాయి. దీని ఏంటంటే బయట మన ఉక్రెయిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు కోటిన్నరగా అయితేనే కానీ పేదవాడు డాక్టర్ అవ్వలేదు. ఇలా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రైవేటైజేషన్ చేయకూడదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఫ్రీ అవ్వాలనేది జగన్ గారి పాలసీ. దీనికి వాళ్ళు ఎగైనెస్ట్ ఏంటంటే దీన్ని కూడా మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్, ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పాంప్లెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు నర్సీపట్నం ఉంది, మన జగన్ గారు వచ్చారు, 52 ఎకరాలు. ఈ ప్రాపర్టీస్ ని కూడా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేస్తున్నాం. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి మీరు కూడా డిస్కషన్ చేయండి. అంటే ఇదేంటి, ఏం జరుగుతుంది, ఎందుకంటే భవిష్యత్తు ఇది.